బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపచూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపచూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపువాడవయ్యా. నీవు సెలవీయగా జరగనదేముంది, శక్తితో నింపగా యుద్ధము నీదేనయ్యా. ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా. ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. కృపచూపువాడవయ్యా నీ పిల్లలకు, కృపచూపువాడవయ్యా. అవును ప్రభువా, ఆయన పిల్లలకు కృప చూపే దేవుడు. అన్నాకు కృప చూపాడు, ప్రార్థన ఆలకించి. శంకర్కి కృప చూపి పాపాలు క్షమించి నీతినిచ్చాడు. హిజ్కియాకు కృప చూపాడు, కన్నీటిని చూచి ప్రార్థన అంగీకరించి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఆయన పిల్లలకు కృప చూపే దేవుడు, కనికర సంపన్నుడు. యెహోషాపాతు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన పిల్లలకు కృప చూపాడు, యుద్ధంలో జయమిచ్చాడు. ఆయన పిల్లలకు కృప చూపే దేవుడు. యేసు ఎవరో చూడాలని ఆశించి వచ్చినటువంటి జక్కయ్య జీవితంలో కృప చూపాడు. తన ధనము, తన ఐశ్వర్యం, తనకున్న డబ్బు ఇవ్వలేని కృప, రక్షణ భాగ్యాన్ని యేసయ్య కృప చూపాడు. దైవజనుడిగా తెలియజేస్తున్నాను, నువ్వు ఆయన బిడ్డగా జన్మిస్తే, ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే, నీ ఎడల, నా ఎడల, మన ఎడల ఆయన కృప చూపే దేవుడు. అట్టి కృప కోసమై ప్రార్థన పూర్వకంగా కనిపెట్టుకొని ఉండాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.